అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 27వ భాగం. వేద ఊరు వచ్చిన ఏకే గతంలో వేద ఉన్న ఇంట్లో ఉన్నాడు. వేద కుటుంబ సభ్యులు ఏకే ఊరు విడిచి వెళ్ళిపోయాడని అనుకున్నారు. ఏకే దగ్గరికి వేద అక్క కూతురు మేఘ వచ్చింది. ఏదేమైనా ఏకేకి మేఘ చాలా నచ్చింది. తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఏ సమయంలో ఎన్ని క్యాలరీలు తినాలో లెక్కగా తినే ఏకే ఇప్పుడు ఈ మజ్జిగ తాగటం వేద చూసుంటే గుండె ఆగిపోయుండేదేమో. మొబైల్ సిగ్నల్ కావాలంటే ఆ సీక్రెట్ చెప్తానంటూ మేఘ తన్ని ఎత్తుకోమని చెప్పింది. మేఘాని ఎత్తుకొని బయటకొచ్చిన ఏకే కారులో వెళ్దాం అంటూ కారు వైపు వెళ్ళాడు. కారులోనా? ఇంత దగ్గరకు కూడా కారులో వెళ్తారా? అదే మా వేద నేను అయితే వేరే ఊరు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. నోటికి చెయ్యడ్డు పెట్టుకొని చిన్నగా నవ్వుతూ వెక్కిరిస్తున్నట్టు అంది మేఘ. ఏకేకి ఆఫీస్లో ఉన్నప్పుడు వేద మెట్లెక్కటం గుర్తొచ్చింది. ఎన్ని మెట్లైనా ఎంతసేపైనా ఆ నడకలో వేగం తగ్గదు, అలసట కనిపించదు. సరే నడిచే వెళ్దాం అంటూ మేఘాని కిందకి దింపబోయాడు. అలా కుదరదు, మీరు ఎత్తుకునే నడవాలి. అతని చేతుల్లో నుండి కిందకి దిగలేదు మేఘ. ఓకే, అలా అయితేనే వేద మెసేజ్ ఎలా చేసిందో చూపిస్తావు, అంతేగా? ఈ డీల్ నాకు ఓకే. మేఘ దారి చూపిస్తుంటే ఏకే ముందుకు నడిచాడు. కిలోమీటర్ దూరం నడిచాక అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ కనిపించింది. ఆ పక్కనే పెద్ద చెట్టుంది. ఇదిగో వచ్చేసాం. ఈ చెట్టుంది కదా, ఈ చెట్టు కొమ్మ పక్కన నిలబడితే సిగ్నల్ వస్తుంది. మీకు సీక్రెట్ చెప్పనా? ఆ అమ్మ ఇంట్లో లేదు. తెలియకుండా ఇక్కడికొచ్చి ఫోన్లో మాట్లాడాను. ఏకే చెవిలో చెప్తున్నట్టు మేఘ గుసగుసగా చెప్పింది. ఇందాక అడుగుదామని మర్చిపోయాను. నేను మజ్జిగ తాగనని నీకెలా తెలుసు? మేఘాన్ని కిందకి దించుతూ అన్నాడు ఏకే. ఫస్ట్ మీకు విషయం చెప్పాలి. ఆమె పేరు వేద కాదు, నివ్వి. మీరు వేద అన్నారని నేను అలా అన్నాను. మీకు కోపం ఎక్కువని నివ్వి చెప్పింది. మీకోసం అలా అన్నాను. కానీ నేను నివ్వినే అంటాను. ఏమేం తింటారో నివ్వి నాకు ఫోన్లో చెప్పింది. ఇదిగో మెసేజ్ కూడా చేసింది అంటూ కీప్యాడ్ ఫోన్ ఓపెన్ చేసి అందులో చూపించింది మేఘ. ఏకేకి నవ్వొచ్చింది. అందరూ అలాగే పిలుస్తారా? నీకు నివ్వి అంటే ఎందుకు ఇష్టం? ఎందుకు అంటే నివ్వికి నేనంటే ఇష్టం కాబట్టి. బుగ్గన వేలు పెట్టుకుని ఆలోచిస్తూ చెప్పింది మేఘ. అలా అయితే మీ నివ్వికి అందరూ ఇష్టమే. అందరూ మీ నివ్విని ఎందుకు ఇష్టపడట్లేదు? మేఘకి ఏమీ తెలియదని తెలిసినా ఎవరి దగ్గర నుండి సమాధానం రాబట్టుకోవాలో తెలుసుకోవడానికి ప్రశ్నించాడు ఏకే. లేదు, మా నివ్వి అంటే అందరికీ ఇష్టమే. కానీ ఇప్పుడెందుకో ఇష్టం లేదు. అది అమ్మకే తెలుసు. తలదించుకొని బాధపడుతున్నట్టు చెప్పింది మేఘ. సరే, మీ అమ్మని కలవాలి. ఎక్కడ కలవాలి? ఇప్పుడెక్కడున్నారు? మేఘ బుగ్గని గిల్లుతూ అన్నాడు. చెప్తాను, కానీ నా గురించి చెప్పకూడదు. అమ్మ నాన్న గుడికెళ్ళారు. సరే, నేను నివ్వి దగ్గరికి వెళ్తాను. ఇక్కడి నుండి దారి గుర్తుందిగా, వెళ్ళిపోతారా? మేఘ అనగానే చుట్టూ చూశాడు ఏకే. దారి చూపిస్తూ ఉంటే వచ్చేశాడే కానీ ఎట్నుండొచ్చాడో, ఏ సందులో మలుపు తిరిగాడో అర్థం కాలేదు. అది ఒప్పుకుంటే ఏకే ఎలా అవుతాడు? అది కూడా చిన్నపిల్ల దగ్గర. నేను విదేశాల్లో కూడా తిరుగుతాను. నాకు తెలీదా? నేను వెళ్తాను, నువ్వు వెళ్ళు అంటూ ఏకే చుట్టూ చూస్తూ అన్నాడు. వెళ్తానని చెయ్యి ఊపుతూ గెంతుతూ పరిగెట్టబోయింది మేఘ. హేయ్ డింపుల్, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏకే అనటంతో మేఘ వెనక్కి తిరిగొచ్చి ఏంటి అన్నట్టు చూసింది. ఇది మీ అక్క యాపిల్ వాచ్. జాగ్రత్తగా ఇవ్వాలి, ఓకేనా? అంకుల్ దీంట్లో మెసేజ్ చేస్తాడు. ఏకే చెప్పగానే చేతులు కట్టుకొని అతన్నే గుర్రుగా చూసింది. ఏమైంది? ఓ, ఇంకో డీల్. రేపు నీకు పెద్ద చాక్లెట్ బాక్స్ తెచ్చిస్తాను అంటూ మేఘ బుగ్గ మీద ముద్దిచ్చాడు ఏకే. ఇది నాకా నివ్వికా? బుగ్గని తుడుచుకుంటూ అంది మేఘ. ఇప్పుడైతే నా వేదాకి నవ్వుతూ అన్నాడు ఏకే. అయితే సరే అంటూ పరిగెత్తుకుంటూ మేఘ వెళ్ళిపోయింది. ఆస్ట్రేలియాలో వేద మిస్ అయినప్పుడు తన యాపిల్ వాచ్కి సిగ్నల్స్ లేకపోయినా సరే మెసేజెస్ అందేలా ఆ ఫోన్ సాఫ్ట్వేర్ని మార్పించాడు. దాంతోపాటు ట్రాకర్ని కూడా ఏర్పాటు చేశాడు. వేదకి పంపించాల్సిన మెసేజ్ పంపించేసి చుట్టూ చూస్తూ నుదురు రుద్దుకున్నాడు ఏకే.
హైదరాబాద్ వెళ్ళగానే ఈ ఊరి రూట్లన్నిటినీ గూగుల్ మ్యాప్లో పెట్టించాలి అనుకుంటూ బయలుదేరాడు ఏకే. మేఘ నివేద ఇంటికి చేరుకుంది. లోపలికి వెళ్తూనే, నివ్వి, నిన్నొచ్చేసా అంటూ నివేద గదిలోకి వెళ్ళిపోయింది. గుమ్మం దగ్గరే ఆపేశాడు కేశవ. బూడంకా ఎంత లేవు, మా అక్కని నివ్వి అని పిలుస్తావా, పిన్ని అని పిలు అన్నాడు కేశవ. నిన్ను కేశవ అనే పిలుస్తాను. నువ్వు నన్ను కొట్టావని అమ్మకి చెప్తాను, అప్పుడు తెలుస్తుంది. మేఘ వేలు చూపించి బెదిరించింది. అమ్మ తల్లి, నీకు మీ అమ్మకో దండం. నా మీద గొడవకొస్తే తట్టుకోలేను గాని, అదిగో ఆ టేబుల్ మీద మిఠాయి ఉంది, నువ్వు కొంచెం తిని అక్కకు కూడా ఇవ్వు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కేశవ. నిజానికి కేశవాకి తన అక్క నివేద అంటే చాలా ఇష్టం. అంతకంటే ఎక్కువ ఇష్టం తన తల్లి నిర్మల. తల్లిని బాధ పెట్టడం ఇష్టం లేక నివేదతో మాట్లాడలేకపోయాడు. మళ్ళీ వేదాని ఇంట్లోకి రానిచ్చేసరికి కేశవాకి సంతోషంగా అనిపించింది. మిఠాయిని చూడగానే యాపిల్ వాచ్ సంగతి మర్చిపోయింది మేఘ. అప్పుడే లోపలికొచ్చిన రాఘవయ్య, కేశవ, క్లాసులో ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఉందన్నావు, అక్కని అడగొచ్చు కదా అంటూ కేశవ గదిలోకి వెళ్ళాడు. అప్పుడు మేఘకి వేద గుర్తొచ్చింది. వెంటనే గదిలోకి వెళ్ళింది. దిగులుగా కూర్చున్న వేదాని చూసి, అమ్మ చెప్పింది సీత రాముడి కోసం ఇలాగే చూసిందని. సీతమ్మవారు ఇంత బాధపడ్డారా? మాటలు వినపడగానే వేద తలెత్తి చూసింది. తలుపు దగ్గర మేఘ నిల్చొనుంది. ఏం మాట్లాడకుండా నిరాశగా తలదించుకుంది వేద. నేనింటికొస్తుంటే నాకీ వాచ్ దొరికింది, కావాలా వద్దా? వేద ముందుకొస్తూ యాపిల్ వాచ్ చూపించింది మేఘ. వెంటనే దాన్ని అందుకొని, నువ్వు చూసావా, కలిసావా? నాకు తెలుసు, పంతం కోసం ఊర్లోనే ఉంటారని. ఎక్కడున్నారు అంటూ మేఘాన్ని దగ్గరికి తీసుకుని ఊళ్ళో కూర్చోపెట్టుకుంది వేద. ఇంకెక్కడా, బామ్మింట్లోనే అంటూ మొత్తం వివరించింది. అయితే ఇప్పటివరకు ఏమీ తినలేదా? ఇదంతా నా వల్లే. ఈ రాత్రికి అమ్మ చేసి పెట్టింది తీసుకెళ్ళు, రేపు ఉదయం చపాతీ పంపిస్తానని చెప్పు మేఘాన్ని చూస్తూ అంది వేద. ఎలా పంపిస్తావు? తెలుసులే, నేనే తీసుకెళ్ళాలి అంటూ మేఘ వేద బుగ్గను ముద్దిచ్చింది. ఇది కూడా అంకులే ఇవ్వమన్నాడు. కళ్ళు వాలిపోయాయి. వెంటనే సిగ్గుతో తలదించుకుంది వేద. తల్లి నిర్మల అప్పుడే లోపలికొచ్చింది. అమ్మ దగ్గరుండకుండా ఇక్కడేంటే, వెళ్ళు ఇంటికి అంటూ మేఘాన్ని బయటికి పంపించేసింది. నువ్వి ఆ సిటీలో వేసుకునే బట్టలు మార్చేసేయ్. వెళ్ళి స్నానం చేసి చక్కగా లంగా ఓని వేసుకో అంటూ వేద బట్టల్ని మంచం మీద పెట్టి గదిలో నుండి బయటకు వచ్చేసింది నిర్మల. తల్లి వెళ్ళగానే వెంటనే వాచ్ని ఆన్ చేసింది. వేద, నిన్ను కలవాలి అంటూ ఫస్ట్ మెసేజ్ వచ్చింది. నాకు కలవాలనే ఉంది, నా వల్లే ఇబ్బందులన్నీ పడుతున్నారు, కానీ ఎలా? మనసులోనే అనుకుని మరో మెసేజ్ చూసింది. నువ్వు రాకపోతే నేనే వస్తాను. మధ్యాహ్నం అంత జరిగింది, అంతా మర్చిపోయారా? వద్దు బాస్ అనుకుంటూ మరో మెసేజ్ చదివింది. ఈరోజు రాత్రి 9 గంటలకు వస్తాను. వెంటనే, వద్దు బాస్, నేనే వస్తాను, కాస్త టైం ఇవ్వండి అంటూ మెసేజ్ పంపించింది. ఓకే, 9 గంటల వరకు మాత్రమే నీ టైం. ఏకే నుండి వెంటనే సమాధానం వచ్చింది. ఇదిలా ఉండగా వీపీ అర్జున్ని ఇండియాకు వచ్చేలా చేశాడు. వేద జాబ్ మానేసి తన ఊరు వెళ్ళిపోయిందని, అయినా కూడా కంపెనీ ఎండి వదల్లేదని, ఆమె కుటుంబ సభ్యులు ఆమె ఒప్పుకోకపోయినా ఎలాగైనా తన్నే పెళ్లి చేసుకుంటానన్నాడని అబద్ధం చెప్పి అర్జున్ని వేద ఊరు పంపించే ప్రయత్నంలో ఉన్నాడు. మరోవైపు ఆర్కే మనుషులు ఏకేని గమనిస్తూనే అన్ని విషయాలు ఆర్కేకి చేరవేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి ఆమె కుటుంబ సభ్యులే అడ్డుపడుతున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఆ ఇద్దరిని విడదీయటానికి ప్రయత్నించే అవసరం లేదు అనుకున్నాడు ఆర్కే. కానీ మొండిగా ఉండే ఏకే ఆ చిన్న పల్లెటూరులో ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఆర్కే తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా పెద్ద కొడుకు రాజశేఖర్ లోపలికొచ్చాడు. ఎందుకు నాన్న ఇవన్నీ చేస్తున్నారు? వాళ్ళిద్దరి జీవితాన్ని వాళ్ళే నిర్ణయించుకొనివ్వండి. బాధైనా సంతోషమైనా వాళ్ళే చూసుకుంటారు. మీరు చేస్తున్న పని వల్ల ఏకే మనకి మరింత దూరం అవుతాడు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ అన్నాడు రాజశేఖర్. నా మనవడు కోటీశ్వరుడు. అలాంటి అమ్మాయిని చేసుకోవాలంటే రాసి పెట్టుండాలి. అలాంటి గది లేని దాంతో పెళ్ళా? వాడు దూరమైనా పర్వాలేదు, ఈ పెళ్లి జరగకుండా చూస్తాను. మీ వల్లే మన ఆనంద్ తన తల్లికి దూరమయ్యాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని దూరం చెయ్యాలనుకుంటున్నారు.
మీరే ఇంత మొండిగా ఉంటే మీ మనవడు ఆనంద్ తన మనసు మార్చుకుంటాడా? ఆలోచించమని చెప్తూ రాజశేఖర్ తన వీల్ చైర్ని జరుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఏకే దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి అనుకుంది వేద. తల్లి చెప్పినట్టుగా స్నానం చేసి లంగా ఓని కట్టుకొని అన్నం తిని వంటగదిలో ఉన్న తల్లి ముందు నిలబడింది. తన కూతురు తన దారిలోకొచ్చినందుకు నిర్మలాకి తృప్తిగా అనిపించింది. ఏం నివ్వి, అలసిపోయుంటావు, విశ్రాంతి తీసుకోకపోయావా అంది నిర్మల. అమ్మా, నాకు చపాతీ తినాలనుంది, తిన్నాక పడుకుంటాను. నిజానికి నివేదాకి చపాతీ అంటే ఇష్టం లేదు, కానీ తన బాస్ కోసం చేయించాలి అనుకుంది. సిటీకి వెళ్ళి మొత్తం మారిపోయావు, సరే చేసి పెడతాను వెళ్ళు అంది నిర్మల. వద్దులే అమ్మా, నువ్వెళ్ళి పడుకో, నేను చేసుకుంటాను అంటూ నెమ్మదిగా తన తల్లిని వంటగదిలో నుండి బెడ్రూంలోకి పంపించేసింది. ఎందుంపావయింది, ఎలా బయటికి వెళ్లాలో అర్థం కాలేదు. వేగంగా 2 చపాతీలు చేసి వాటిని పేపర్లో పార్సెల్ చేసి ఆమె నడుము దగ్గర దూపుకుంది. చిన్నగా వంటగదిలో నుండి బయటకొచ్చి మండువాలో చూసింది. కేశవ గదిలో లైట్ ఇంకా వెలుగుతూనే ఉంది. అతనేదో ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నాడు. ఏంటి, అయిపోయిందా? వంటగది లైట్ ఆఫ్ చేయలేదు? చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ తల్లి అటువైపు రాగానే వేద కంగారు పడింది. హా అమ్మా, అయిపోయింది. కేశవ ఏం చేస్తున్నాడా అని చూస్తున్నాను అంటూ తడబడుతూ చెప్పింది. సరే వెళ్ళి పడుకో, వాడికి రేపేదో ఎగ్జామ్ ఉందంట, చదువుకుంటున్నాడు తల్లి చెప్పి వంటగది లైట్ ఆఫ్ చేసి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. వేద తల ఊపి తన గదిలోకి పరిగెత్తి అన్ని గదుల్లో లైట్లు ఎప్పుడు ఆఫ్ అవుతాయా అని ఎదురు చూస్తూ ఉంది. తండ్రి ఇంకా ఇంటికి రాలేదు. అది గ్రామం కాబట్టి అందరూ త్వరగా నిద్రపోవటమే కాదు, చుట్టూ చూడటానికి అర్ధరాత్రి అయినట్టు చీకటిగా ఉంది. ఎక్కడో దీపంలో మినుకు మినుకుమంటూ ఓ వీధి లైటు కనిపిస్తుంది, కానీ ఆ వెలుతురికి ఏమీ కనిపించట్లేదు. తల్లి గదిలో లైట్ ఆఫ్ అయింది. తన గదిలో మంచం మీద దిండ్లు పెట్టి దానిమీద దుప్పటి కప్పి ఎటువంటి శబ్దం రాకుండా కేశవాకి తెలియకుండా ఇంటి నుండి బయటకొచ్చింది వేద. చుట్టూ అంతా చీకటిగా ఉన్నా తనకు అలవాటైన దారే కాబట్టి వేగంగా నడవటం మొదలుపెట్టింది. అక్కడ్నుంచి అక్కడికి చెప్పుకోటానికి 3వ ఇల్లే, కానీ ఇంటికి మధ్యలో పెద్ద పెద్ద పెరట్లు ఉన్నాయి. ఎవరైనా తన్ని చూస్తారేమోనని వెనక్కి తిరిగి చూసుకుంటూ కంగారుగా ముందుకు నడిచింది వేద. 9 దాటి 2 నిమిషాలైంది. ఏకేకి విసుగ్గా అనిపించింది. ఆ విసుగునే కోపం రూపంలో ప్రదర్శిస్తూ వేద ఇంటివైపు బయలుదేరాడు. కంగారుగా నడుస్తున్న వేద చూసుకోకుండా దారిలో ఉన్న కుక్క కాల్ని తొక్కింది. అంతే, అది గట్టిగా అరుస్తూ వేదాని వెంబడించింది. ఆ భయంతో పరిగెత్తుకొస్తున్న వేద ఎదురుగా వస్తున్నది ఎవరో చూసుకోకుండా గట్టిగా గుద్దుకొని ముందుకు పరిగెట్టబోయింది. అతను వేద చేతిని పట్టుకొని దగ్గరికి లాగబోయాడు. భయంలో ఉన్న వేద ఆ వ్యక్తి ఏకే అని గుర్తుపట్టకుండా అతన్ని గట్టిగా వెనక్కి తోసేస్తూ ముందుకి పరిగెట్టబోయింది. వేద, కళ్ళు మూసి పరిగెడుతున్నావా, నన్ను చూడు అంటూ 2 భుజాలు పట్టుకుని చిన్నగా కుదిపాడు ఏకే. ఏకేని చూడగానే కుక్క మీద భయంతో ఏకే మీదకి ఆమె అంతం ఎక్కేసింది వేద. చేతులతోనే కాదు, కాళ్ళతోనూ చుట్టేసుకుంది. అలా చేస్తుందని ఊహించిన ఏకే అదుపు తప్పి తడబడుతూ కింద పడిపోయాడు. వేద కళ్ళు గట్టిగా మూసుకొని అతని షర్టును పట్టుకొని గుండె మీద వాలిపోయింది. ఇదంతా చూసిన ఆ కుక్క కంగారు పడిపోయింది. ఇద్దరిని 2 నిమిషాలు చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఆ కుక్క అంటే భయం ఉంది, కానీ ఏకే అంటే భయం లేదా? ఏకే గొంతు కోపంగా వినపడేసరికి కంగారుగా లెగిసి నిల్చుంది వేద. ఏకే కూడా తన డ్రెస్ కంటిన దుమ్మును దులుపుకుంటూ లెగిసి నిల్చున్నాడు. అయ్యో సారీ బాస్, చూసుకోలేదు, కుక్క కరుస్తుందని భయంతో అని బెదురుతూ అంటూ తన ఓని కొంగును తీసి ఏకే జుట్టు కంటిన గట్టిని అతని బట్టలు కంటుకున్న దుమ్ముని దులపబోయింది. ఆఫీస్లో ఎక్కువగా చూడీదార్లే వేసే వేద పార్టీలు మీటింగ్స్ ఉంటే జీన్స్ ప్యాంట్ టాప్ వేస్తుంది. 1-2 సార్లు శారీలో చూశాడు, కానీ అంతగా గమనించలేదు. మొదటిసారి లంగా ఓనిలో బయట కొంచెం జారిన వేదాన్ని చూస్తుంటే గమ్మత్తుగా అనిపించింది. వేద దులుపుతూ ఉంటే తన వైపు చూడకూడదనుకుని మొహం పక్కకి తిప్పుకోవటానికే ప్రయత్నించాడు, కానీ తన వల్ల కాలేదు. ఒక్కసారి వేద నడుముని పిడికిల్లోకి తీసుకుని దగ్గరికి లాగి ఆమె ఛాతి మీద పైటని చిన్నగా సరిచేస్తూ ఓనిని సరిగ్గా వేశాడు. వేసుకోవడం రానప్పుడు ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటావు? ఏకే కోపంగా అన్నాడు, కానీ
వేద కరెంట్ షాక్ తగిలినట్టు అలానే నిలబడిపోయింది. ఆమె ఛాతీ మీద తగిలిన అతని మునివేళ్లకి వెన్నులో ఒకలాంటి జలధరింపొచ్చింది. తన్ని తాను నిభాయించుకోవడానికి ప్రయత్నించాడు ఏకే. కాని వేద మొహంలో కనిపిస్తున్న మెరుపుని చూసి ఆగలేకపోయాడు. ఆమె మెత్తటి ఒంటి స్పర్శ, జున్నులా ఉన్న నడుము, తేనెలూరేలాంటి పెదాలు మరింత కైపునెక్కించాయి. ఎడంచేత్తో తన నడుముని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఏకే. వేద ఏం జరుగుతుందో ఊహించేలోపు మరో చేత్తో ఆమె 2 బుగ్గల్ని నొక్కి పెదాలనందుకున్నాడు. ఇద్దరి ఊపిరి ఒక్కటైంది. ఆమె పెదాల మీదకి చిన్నగా దాడి చేసిన ఏకే ఆ గాఢతని పెంచుతూ ఇంకా దగ్గరికి హత్తుకున్నాడు. వేద తేరుకొని అతని నుండి దూరంగా జరగటానికి ప్రయత్నించింది. తన వల్ల కాలేదు. అతని చేతివేళ్లు ఆమె ఒంటిని తడమటానికి ఆరాటపడుతూ ఉండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి మెత్తగా అతని ఒడిలోకి జారిపోయింది వేద. ఆ మత్తు నుండి బయటకొచ్చిన ఏకే వేద చెంపని చిన్నగా తడుతూ, వేద లే అంటూ మంచినీళ్ల కోసం చుట్టూ చూశాడు. అక్కడ ఎలాంటి సదుపాయం కనిపించలేదు. వేదాని 2 చేతులతో ఎత్తుకొని అతను ఉంటున్న ఇంటివైపు నడిచాడు. 3 వ్యక్తులు తమ వైపే నడుస్తూ వస్తున్నట్టు అనిపించింది ఏకేకి. వేదాన్ని ఎత్తుకుని చెట్టు చాటుకి వెళ్ళాడు. వాళ్ళు వేసుకున్న బట్టలు, ఆ నడవడిక చూస్తుంటే ఆ ఊరి వాళ్ళలా అనిపించలేదు. ఆర్కే పంపించిన మనుషులేమో అనుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయాక తను ఉంటున్న ఇంటికి తీసుకొచ్చి వేదాన్ని మంచం మీద పడుకోబెట్టాడు ఏకే. ఇంకా స్పృహలోకి రాలేదు. బాగా అలవాటైపోయిన వేద పక్కన లేకపోయేసరికి అతనికి ఎలాంటి ఆలోచన రావట్లేదు. స్పృహలో లేని వేద మొహాన్ని మరోసారి పరిశీలించాడు. ఆమె బుగ్గనే కాదు, వేదాన్ని మళ్ళోసారి కొరకాలనిపించింది. నెమ్మదిగా నుదురు మీద ముద్దిచ్చి 2 కళ్ళని పెదవులతో స్పృశించి ఆమె పెదాల దగ్గరికి రాగానే నాలుకతో చిన్నగా తడిమాడు. కింది పెదవికి ఓ చివర కొంచెం చిట్లినట్టు కనిపించింది. అక్కడ అతని పెదాలతో అందుకొని ఐస్ని అందుకున్నట్టు చల్లగా లోపలికి అందుకున్నాడు. ఆమె నడుముతోని పెదాలతోని ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు. తొలి ముద్దుకి ఇలా అయిపోతే తొలి రాత్రికెలా? ఆమెని చూస్తూ నవ్వుకుంటూ అని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకొని ఆమె మొహం మీద చిలకరించాడు. నెమ్మదిగా వేద స్పృహలోకొచ్చింది. చుట్టూ చూసింది. ఎక్కడుందో అర్థం చేసుకుని, సారీ బాస్, అక్కడ కుక్క వచ్చిందని అంటూ ఏం జరిగిందో గుర్తు చేసుకుంది. అది నిజమో కాదో అర్థం కాలేదు. తన చెంపల్ని పెదాల్ని తడుముకుంది. పెదం చిట్లిన గాయం వల్ల అది నిజమే అని అర్థమైంది వేదాకి. ఏం మాట్లాడకుండా అలానే తలదించుకుని ఉండిపోయింది. నువ్వనుకున్నట్టు ఏమీ జరగలేదు. ఉదయం నుండి తినలేదా? కళ్ళు తిరిగి పడిపోయావు అన్నాడు ఏకే. ఏకే గొంతులో కోపాన్ని చూసి నిటారుగా నిల్చుంది వేద. తిన్నాను బాస్, మీకు కూడా తీసుకొచ్చాను అంటూ తన నడుము దగ్గర తడుముకుంది. అక్కడేమీ కనిపించలేదు. అది పరిగెత్తేటప్పుడు చపాతీ పడిపోయింది అని ఆలోచిస్తూ అంది. నువ్వు తిన్నావు, బాస్కి పెట్టకుండా తినేశావు. ఆకలేస్తుంది. మొదటిసారిగా ఏకే నోట్లో నుండి ఆకలేస్తుంది అన్న పదాన్ని వినటంతో ఇదంతా తన వల్లే అని వేదకి బాధగా అనిపించింది. ఒక్క నిమిషం బాస్ అంటూ వంటగదిలోకి వెళ్ళి ఉన్న వాటితోటే చకచకా వంట చేసింది వేద. ఏకేకి వేద అంటే అందుకే ఇష్టం. ఎప్పుడు లేదు అన్న మాట రాదు. అది ఏ పనైనా సరే సాధ్యమైనంత వరకు చెయ్యడానికే ప్రయత్నిస్తుంది. ప్లేట్లో వడ్డించి ఏకేకి తీసుకొచ్చి అందించింది వేద. నువ్వు తెచ్చుకోలేదే అన్నాడు ఏకే. వేద ఏం మాట్లాడలేదు. నువ్వు తినలేదని నాకు తెలుసు. పొడి బారిపోయిన నీ పెదాలే చెప్పాయి. వెళ్ళు, వెళ్ళి తెచ్చుకో కవ్వింపుగా కసురుకున్నట్టు అన్నాడు ఏకే. వేద పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కోసం కూడా మరో ప్లేటు తెచ్చుకుంది. అమ్మ తిడుతుందని అమ్మ కోసం కొంచెం తిన్నాను. మీరు గుర్తొచ్చారు. తినాలనిపించలేదు. ఒక్కో పదాన్ని కూడా తీసుకుంటూ నెమ్మదిగా చెప్పింది వేద. ఇద్దరూ తింటం పూర్తి చేశారు. వేద వెళ్ళటానికి గదిలో నుండి బయటకొచ్చింది. మీ బామ్మ పడుకోవడానికి వేరే ఇంటికెళ్ళింది. ఈ రాత్రికి ఇక్కడే ఉండు ఏకే అన్నాడు. రాత్రికా? ఎక్కడా? షాక్తో వేద కళ్ళు పెద్దవయ్యాయి. అవును, నువ్వు పక్కనుంటేనే రేపేం చెయ్యాలో ఆలోచిస్తాను. అయినా నేను పర్మిషన్ అడగట్లేదు, చెప్తున్నాను. ఎప్పట్లానే చెప్పాడు ఏకే. కానీ ఆ గొంతులో కోపం కనిపించలేదు. ఇది పల్లెటూరు బాస్, అలా ఉండటం మంచిది కాదు. అమ్మతో ఏం మాట్లాడాలి? చాలా సంవత్సరాలకి నన్నింట్లోకి రానిచ్చారు. సారీ బాస్.
గడప అవతలే ఉండి వేద ప్రతిమాలినట్టుగా అంది. నా మాటనే కాదంటున్నావా? ఇలారా. ఏకే కోపానికి భయపడిన వేద లోపలికొచ్చింది. ఏకే లేచి వేద దగ్గరకొచ్చి, ఏకే చెప్పిన మాటని వేద కాదనదు అంటూ తన చూపుడు వెలుతో ఆమె చెంప మీదుగా పోనిస్తూ చిన్నగా పెదాల దగ్గరకొచ్చాక మెత్తగా ఒత్తాడు. ఏకే కావాలనే అలా చేస్తున్నాడని వేదాకి తెలుసు. అంతకుముందు జరిగింది గుర్తొచ్చి సిగ్గేసింది. చెవి కిందుగా మెడవంపుల్లో వేలుతో తడుముతూ ఓకేనా అన్నాడు ఏకే. వేద సిగ్గుపడుతూనే తల ఊపగలిగింది. దట్స్ రైట్, నా వేద అంటే అలా ఉండాలి. ఏకే అంటూ ఉండగా వేద అతన్ని గట్టిగా హత్తుకొని నవ్వుతూ బయటికి పరిగెత్తుకునొచ్చింది. సారీ బాస్, అమ్మకి తెలిస్తే గొడవవుతుంది. రేపు చపాతి పంపిస్తాను అంటూ నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఏకేకి కోపం వచ్చినా తను చేసిన పనికి నవ్వుకున్నాడు. ఎప్పుడు థ్యాంక్ యూ బాస్, షూర్ బాస్ తప్ప ఏమీ మాట్లాడదు. అలాంటి పిల్లేనా ఇంత చలాకీగా ఉంది? తనలో తనే నవ్వుకున్నాడు ఏకే. రెండో రోజు ఉదయాన్నే అసలు వేదాని తన కుటుంబ సభ్యులు ఎందుకు ద్వేషిస్తున్నారో తెలుసుకోవాలి అనుకున్నాడు. మేఘ తల్లిదండ్రులిద్దరూ ప్రతిరోజు గుడికి వెళ్తారని అర్థమయ్యి కలవటానికి అక్కడికే వెళ్ళాడు. వేద అక్క బావ పల్లవి సీతారాం కనిపించారు. మీరు వేద అక్క బావ అని నాకు తెలుసు. నాకు కొన్ని విషయాలు తెలియాలి. నేను అని ఏకే చెప్పబోతుండగా మీ గురించి మేము విన్నాం. ఏం కావాలో చెప్పండి అంది పల్లవి. మీ అందరికీ వేద అంటే చాలా ఇష్టమని అర్థమవుతూనే ఉంది. కానీ ఎందుకు? అంత ప్రేమించే మనిషిని ఎందుకు దూరం చేశారు? అది కూడా 5 సంవత్సరాలు అడిగాడు ఏకే. పల్లవి పక్కనే ఉన్న తన భర్త సీతారాం ఆ ప్రశ్నకి తన మొహాన్ని వికారంగా పెట్టాడు. ఏ మీకేమైనా వేద వల్ల ఇబ్బంది కలిగిందా? సీతారాంని చూస్తూ అడిగాడు ఏకే. అలాంటిదేమీ లేదు. తనతో నాకేం ఇబ్బంది ఉంటుంది? తనే ఇబ్బంది పడింది అన్నాడు సీతారాం. ఏదేమైనా సరే మా నివేదాని ఇంటికి తీసుకొచ్చారు. మా అమ్మ మాట వల్ల మేమెవ్వరం తనతో మాట్లాడలేకపోయాం. కానీ నివేద అంటే చాలా ఇష్టం. మీరు తన్ని చేసుకున్నా చేసుకోకపోయినా మీకు రుణపడున్నాం అంటూ పల్లవి గతంలో ఏం జరిగిందో చెప్పటం ప్రారంభించింది. ఏకేకి మామూలుగానే కోపం ఎక్కువ. ఆమె చెప్తుంటే ఎవరో తెలియని మనుషుల మీద మరింత కోపం పెరిగిపోయింది. తన దగ్గరికి ఉద్యోగానికి వచ్చినప్పుడు వేద మొహం గుర్తొచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లో అక్కడికొచ్చిందో అర్థమవ్వగానే ఆ వ్యక్తిని చంపెయ్యాలి అనిపించింది. మొదట మీ అమ్మని సరిచేస్తే చాలు అనుకున్నాను. కాదు, వేద జీవితంలో సరిచేయాల్సింది మరొకటుంది. ఇప్పుడు ఏకే ఉన్నాడు. ఒక్కొక్కడికి తీట తీర్చేస్తాడు. అసలు ఇదంతా వేదకి తెలుసా అడిగాడు ఏకే. లేదు, తన తప్పు లేకుండానే శిక్షను అనుభవించింది చెప్పింది పల్లవి. పర్లేదు, ఎప్పటికీ తెలియనివ్వద్దు. నాకు తెలిసిందిగా, చాలు అంటూ ఏకే ఆమె వెలిగించబోతున్న దీపాన్ని తనే వెలిగించి గుడిలో నుండి బయటకొచ్చాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.